అనిల్ రావిపూడి. తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత ఎవరు అంటే అనిల్ రావిపూడి అనే చెప్పొచ్చు. రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే ఈ స్టార్ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమా పనులను షురూ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తూ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. మరి ఆ సినిమాలో హీరో ఎవరు, మళ్లీ మల్టీ స్టారర్ గా తెర మీద చూపించబోతున్నారా అనే వివరాల్లోకి వెళితే, అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్ కు పటాసు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతకు ముందు ఎన్నో చిత్రాలకు రైటర్ గా కూడా పనిచేశారు. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు గెస్ట్ రైటర్ గాను పనిచేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటి వరకు ఘన విజయాలు సాధించాయి. ఇక వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తూ కమర్షియల్ సక్సెస్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఇక అనిల్ కి తన అభిమాన హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్ అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా F2, F3, సంక్రాంతికి వస్తున్నాం 3 చిత్రాలు సూపర్ హిట్లు గా నిలిచాయి. అలానే ఈ ఏడాది రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో కూడా వెంకీ కీ రోల్ ప్లే చేశాడు. దాంతో వీరి కాంబోలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టు మూవీ కూడా 300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇదిలా ఉండగా దీంతో అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్టు పై మరింత ఆసక్తి నెలకొంది. తన తర్వాతి చిత్రం ఏ హీరోతో తీయనున్నారనే విషయంపై నెట్టింట ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు అనిల్ రావిపూడి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో నెక్స్ట్ ప్రాజెక్టు వివరాలను ప్రకటించారు. ఈ మేరకు ఆ పోస్టులో మొదటి 100 కోట్ల బొమ్మ కొట్టిన హీరో విక్టరీ వెంకటేష్ తో, మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో 2027 మొదటి పండక్కి మీ ముందుకు వస్తున్నామని రాసుకొచ్చారు. దీంతో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు వెంకటేష్ కళ్యాణ్ రామ్ ల కాంబోలో మూవీ అని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో ఈ ఇద్దరు హీరోల కాంబోలో మూవీ అని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. సో ఈ అప్డేట్స్ కోసం ఇటు వెంకీ ఫ్యాన్స్ అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడి. తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత ఎవరు అంటే అనిల్ రావిపూడి అనే చెప్పొచ్చు. రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే ఈ స్టార్ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమా పనులను షురూ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తూ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. మరి ఆ సినిమాలో హీరో ఎవరు, మళ్లీ మల్టీ స్టారర్ గా తెర మీద చూపించబోతున్నారా అనే వివరాల్లోకి వెళితే, అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్ కు పటాసు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతకు ముందు ఎన్నో చిత్రాలకు రైటర్ గా కూడా పనిచేశారు. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు గెస్ట్ రైటర్ గాను పనిచేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటి వరకు ఘన విజయాలు సాధించాయి. ఇక వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తూ కమర్షియల్ సక్సెస్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఇక అనిల్ కి తన అభిమాన హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్ అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా F2, F3, సంక్రాంతికి వస్తున్నాం 3 చిత్రాలు సూపర్ హిట్లు గా నిలిచాయి. అలానే ఈ ఏడాది రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో కూడా వెంకీ కీ రోల్ ప్లే చేశాడు. దాంతో వీరి కాంబోలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టు మూవీ కూడా 300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇదిలా ఉండగా దీంతో అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్టు పై మరింత ఆసక్తి నెలకొంది. తన తర్వాతి చిత్రం ఏ హీరోతో తీయనున్నారనే విషయంపై నెట్టింట ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు అనిల్ రావిపూడి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో నెక్స్ట్ ప్రాజెక్టు వివరాలను ప్రకటించారు. ఈ మేరకు ఆ పోస్టులో మొదటి 100 కోట్ల బొమ్మ కొట్టిన హీరో విక్టరీ వెంకటేష్ తో, మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో 2027 మొదటి పండక్కి మీ ముందుకు వస్తున్నామని రాసుకొచ్చారు. దీంతో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు వెంకటేష్ కళ్యాణ్ రామ్ ల కాంబోలో మూవీ అని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో ఈ ఇద్దరు హీరోల కాంబోలో మూవీ అని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. సో ఈ అప్డేట్స్ కోసం ఇటు వెంకీ ఫ్యాన్స్ అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడి. తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత ఎవరు అంటే అనిల్ రావిపూడి అనే చెప్పొచ్చు. రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ
చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే ఈ స్టార్ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమా పనులను షురూ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తూ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. మరి ఆ సినిమాలో హీరో ఎవరు, మళ్లీ మల్టీ స్టారర్ గా తెర మీద చూపించబోతున్నారా అనే వివరాల్లోకి వెళితే, అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్ కు పటాసు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతకు ముందు ఎన్నో చిత్రాలకు రైటర్ గా కూడా పనిచేశారు. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు గెస్ట్ రైటర్ గాను పనిచేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటి వరకు ఘన విజయాలు సాధించాయి. ఇక వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తూ కమర్షియల్ సక్సెస్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఇక అనిల్ కి తన అభిమాన హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్ అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా F2, F3, సంక్రాంతికి వస్తున్నాం 3 చిత్రాలు సూపర్ హిట్లు గా నిలిచాయి. అలానే ఈ ఏడాది రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో కూడా వెంకీ కీ రోల్ ప్లే చేశాడు. దాంతో వీరి కాంబోలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టు మూవీ కూడా 300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇదిలా ఉండగా దీంతో అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్టు పై మరింత ఆసక్తి నెలకొంది. తన తర్వాతి చిత్రం ఏ హీరోతో తీయనున్నారనే విషయంపై నెట్టింట ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు అనిల్ రావిపూడి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో నెక్స్ట్ ప్రాజెక్టు వివరాలను ప్రకటించారు. ఈ మేరకు ఆ పోస్టులో మొదటి 100 కోట్ల బొమ్మ కొట్టిన హీరో విక్టరీ వెంకటేష్ తో, మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో 2027 మొదటి పండక్కి మీ ముందుకు వస్తున్నామని రాసుకొచ్చారు. దీంతో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు వెంకటేష్ కళ్యాణ్ రామ్ ల కాంబోలో మూవీ అని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో ఈ ఇద్దరు హీరోల కాంబోలో మూవీ అని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. సో ఈ అప్డేట్స్ కోసం ఇటు వెంకీ ఫ్యాన్స్ అటు NTR ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.